హలో అండి, నమస్తే. నేను లలిత. ఈరోజైతే మన ఇంట్లో ఉండే రాగి ఇత్తడి పాత్రలను 10 నిమిషాల్లో తలతల మెరిసిపోయే చిన్న చిట్కాతో మీ ముందుకు వచ్చానండి. దానికోసం అయితే ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకొని అందులోనే కొంచెం ఉప్పును, కొద్దిగా పసుపును కూడా వేసి ఆ మిశ్రమాన్ని కలపడం కోసం కాస్త నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒక స్పూన్తో కానీ నిమ్మ చెక్కతో కానీ ఆ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపిన మిశ్రమంతో మనం తోమాలనుకున్న రాగి ఇత్తడి పాత్రలను కొంచెం మిశ్రమం వేసి రుద్దితే 2 నిమిషాల్లో మన ఇంట్లో ఉండే రాగి ఇత్తడి పాత్రలన్నీ సులువుగా తలతల మెరిసిపోతాయండి. ఈ మిశ్రమం తయారు చేసుకోవడం కోసం పెద్ద ఖర్చు ఏం లేదండి. గోధుమ పిండి, ఉప్పు, పసుపు, నిమ్మకాయలు మన ఇంట్లోనే ఉంటాయి కదండి. పైగా ఈ మిశ్రమంతో మన చేతులకు ఎలాంటి హాని కూడా జరగదండి. పసుపు, నిమ్మకాయ ఉండడం వల్ల మన చేతులకు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందండి. చూడండి, నేను అన్నీ తోమేసుకున్న, శుభ్రంగా కడిగి కాసేపు బోర్లించుకొని తూడ్చి పక్కన ఉంచుకుంటున్నానండి. రేపు పండగ కదా, ఇలా తలతల మెరిసే రాగి ఇత్తడి వస్తువులను మన దేవుడి అలంకరణలో పెట్టుకుంటే చాలా అందంగా కనబడతాయి కదండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. చూడండి ఎలా మెరిసిపోతున్నాయో వస్తువులన్నీ, భలేగా ఉన్నాయి కదండి. మీరు కూడా ట్రై చేయండి.